చంద్రశేఖర్ లేఖ రాశారు. సుకేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరగాడిగా ప్రస్తుతమైన ఆర్థిక నేరారోపణ విషయంలో తిహార్ జైల్లో ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. లిక్కర్ స్కామ్, ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణమైనటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయన పేరు వినపడింది. దేశంలో జరిగినటువంటి కొన్ని ఆర్థిక నేరాల విషయంలో కూడా ప్రతి దాంట్లో సుకేష్ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. మనీ లాండరింగ్ లో కీలకంగా వ్యవహరించారని ఒక విషయం గతంలో మనం చూసాం. సో వీటన్నిటి విషయంలో ప్రస్తుతమైన తిహార్ జైల్లో జైలు జీవితం గడుపుతున్నారు. అనేక ఆరోపణల విషయాన్ని జైలు జీవితం గడుపుతున్నారు తిహార్ జైల్లో. సో తిహార్ జైలు నుంచే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి ఒకసారి చూస్తే కనుక రిషికొండ ప్యాలెస్ ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత రిషికొండ ప్యాలెస్ చాలా ఫేమస్ అయింది. నేషనల్ లెవెల్లో చర్చకు వస్తోంది. రిషికొండ ప్యాలెస్ కట్టడం విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అక్కడ వినియోగించిన ఫర్నిచర్ విషయంలో కావచ్చు, కొన్ని వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ఏంటంటే కూడా నేషనల్ లెవెల్లో అంటే జాతీయంగా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ కూడా ఇదే రిషికొండ ప్యాలెస్ విషయంలో చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబుకు లేఖ రాసిన విషయంలో ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే రిషికొండ ప్యాలెస్ ఏదైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందో అది లీజ్కి ఇచ్చినా లేదంటే అమ్మకానికి పెట్టినా కూడా కొనడానికైనా లీజ్ తీసుకోవడానికైనా రెడీ అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఆఫర్ చేశారు. అయితే ఆయన మెన్షన్ చేసిన అంశం కనుక చూస్తే మార్కెట్ వాల్యూ కంటే ఏదైతే ప్రజెంట్ రిషికొండ ప్యాలెస్ మార్కెట్ వాల్యూ కంటే 20% అదనంగా ఇచ్చి కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు రెడీ అంటూ కూడా ఆయన చంద్రబాబుకు లేఖ ద్వారా మెన్షన్ చేశారు. ఏకంగా తిహార్ జైలు నుంచే ఈ లేఖ రాశారు. ఆయన తనకు సంబంధించిన లీగల్ టీంతో ఈ లేఖని బహిరంగపరిచారు. ఆయన లీజ్కైనా అమ్మడానికైనా దేనికైనా రిషికొండ ప్యాలెస్ని తీసుకోవడానికి రెడీ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. దీంతో పాటుగా ఇప్పటివరకు నా మీద కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఏది కూడా రుజువు కాలేదు, నేను చాలా క్లీన్ చిట్తో ఉన్నాను, ఇవేవి కూడా రుజువు అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ, చెన్నై, బార్సిలోనాలో కూడా ఇటువంటి హోటల్స్ నాకు ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి, లీగల్గా అన్ని రకాల ట్యాక్సులు నేను కడుతున్నాను, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్లు ఉన్నవి అంటూ కూడా మెన్షన్ చేశారు. వైజాగ్తో చాలా అనుబంధం ఉంది నాకు. నేను చిన్నప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు మా అమ్మమ్మ వైజాగ్లో ఉండేవారు, వైజాగ్లో తన నివాసం ఉండేది. సో చిన్నప్పుడు నేను వచ్చినప్పుడు వైజాగ్లో నేను బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ మొత్తం కూడా పచ్చదనంతో చాలా బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కొంత చదును చేసి ఒక ప్యాలెస్ నిర్మించారు. ఇది చాలా వెసులుబాటుతో ఉంటుంది, దాన్ని లీజ్కైనా సేల్కైనా రెడీ అంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అది కనుక సేల్ చేస్తే అమ్మకానికి కనుక ఉంటే మార్కెట్ వాల్యూ కంటే 20% అదనంగా చెల్లించి నేను తీసుకొని రెడీగా ఉన్నా అంటూ కూడా మెన్షన్ చేశారు. ఇటువంటి కొన్ని హోటల్స్ అంటే హాస్పిటాలిటీ విషయంలో ఈ హోటల్స్ నాకున్నాయి. చైనా, గోవా, దుబాయ్, బార్సిలోనా లాంటి ప్రదేశాలు, ఇతర దేశాల ఇన్ఫ్యాక్ట్ చైనా, దుబాయ్, చెన్నై, గోవా లాంటి ప్రాంతాల్లో కూడా నాకు ఇటువంటి హోటల్స్ ఉన్నాయి. అవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి, నా బిజినెస్లు చాలా బాగా నడుస్తున్నాయి, అన్ని రకాల ట్యాక్సులు కూడా కడుతున్నట్టు మెన్షన్ చేశారు. సో ఎంత బహిరంగంగా అంటే లేఖ ద్వారా ఒక ముఖ్యమంత్రికే మీ యొక్క ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్రజాధ్వానం ద్వారా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని అమ్మకానికి పెడతారా అంటూ సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సో ఒక ఆర్థిక నేరారోపణ ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న సుకేష్ చంద్రశేఖర్ బహిరంగంగానే ఈ రకంగా ప్రజాధనంతో నిర్మించిన ఒక కట్టడాన్ని అమ్మకానికి పెడతారా లేదంటే లీజ్కి ఇస్తారా అంటూ ముఖ్యమంత్రికే లేఖలను ఎలా చూడాలి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆర్థిక నేరాల ఆరోపణపై ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. సంచలనాలకు మారిపోయినాయి. సుకేష్ చంద్రశేఖర్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆయన వార్తల్లో ఉంటారు. ఒకసారి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రముఖ సినీ నటికి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి ఆయన వార్తల్లో ఉన్నారు. మరోసారి కవితకు వెల్కమ్ టు తిహార్ జైల్ అంటూ కవితకి ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ ఒక లేఖ రాసి మరోసారి వార్తల్లో ఉన్నారు. అలాగా రకరకాల లేఖలు రాస్తూ రకరకాలుగా ఆయన వార్తల్లో ఉంటాడు సుకేష్ చంద్రశేఖర్. ఆర్థిక నేరాలపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఈ తిహార్ జైల్లో ఉండటం జరిగింది. చంద్రశేఖర్ కన్ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఆంధ్రప్రదేశ్ లోని ఋషికొండ ప్యాలెస్ వివాదాలకు నిలయమైనటువంటి ఋషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇలాంటి ప్యాలెస్ ను తాను కొంటాను, మార్కెట్ ధర కంటే కూడా 20% ఎక్కువ ఇచ్చి కొంటానంటూ కూడా పెద్ద బంపర్ ఆఫర్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇవ్వడం
ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ, జాతీయ మీడియాలోనూ, అలాగే రాజకీయ వర్గాలను కూడా చర్చనీయాంశంగా మారింది. మరి తాను అన్ని ట్యాక్సులు కడుతున్నాను, తాను ఆర్థిక నేరస్తుడిని కాదు, తాను ఇప్పటిదాకా తనపై ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరూపణ కాలేదు అంటూ కూడా ఆయన సంబోధిస్తూ లేఖను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి లేఖలు చాలా చేశారు. కాకపోతే ఇప్పటిదాకా చేసిన లేఖలన్నింటిలో కూడా ఈ లేఖ మాత్రం చాలా సంచలనమైంది. దేశవ్యాప్తంగా కూడా అందరూ చర్చిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ లేఖ మీద చర్చ జరుగుతుంది. సుకేష్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్యాలెస్ ని కొనడానికి ముందుకు రావటం అనేది, అది గత ప్రభుత్వం వైజాగ్ లో నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ మీద ఈయన కన్నుపడింది. మరి దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే చంద్రబాబుకి లేఖ రాశారు. మరి ఇప్పటికే ఆయనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే రకమైన సెన్సేషన్ చేస్తూ లేఖల ద్వారా కొన్ని మెన్షన్ చేస్తూ ఆయన బయటికి బహిరంగంగానే తన లీగల్ టీం ద్వారా లేఖలు రాసినప్పటికీ అవన్నీ కూడా కొంత క్రిమినల్ సంబంధించినటువంటి స్కాముల్లో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కూడా రాశారు. కానీ ఏకంగా ఓపెన్ గా ఒక ముఖ్యమంత్రికే, దట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఇంత ఓపెన్ ఆఫర్ కింద ప్రజాధనంతో నిర్మించినటువంటి ఒక ప్రజా కట్టడాన్ని ఇట్లా ఓపెన్ గా కొనుగోలు చేస్తామని ఒక మెన్షన్ చేస్తూ లేఖ రాయడాన్ని ఎట్లా చూడతారు? వాట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ అంటే ఏం చెప్తారు? ఆయన వెనుక సపోర్ట్ అంటే ఏం చెప్తారు? అంటే 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 అతని దగ్గర డబ్బు బాగా ఉంది, కొనగల కెపాసిటీ ఉంది. అదే మెయిన్. దాన్ని బేస్ చేసుకుని ఆయన ఈ లేఖను రాష్ట్రం తెలుసు. ఎందుకంటే వైజాగ్ తో తనకు కూడా మంచి సంబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది. గతంలో కూడా చిన్నప్పుడు తాను వైజాగ్ బీచ్ కి వచ్చేవాడిని, రుషికొండ చాలా బాగుంటుంది, రుషికొండ బీచ్ అని కూడా అందులో లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక నేరాలన్నీ కూడా తనపై ఆరోపణలు కాలేదు, ట్యాక్సులు పే చేస్తున్నానని చెప్తున్నారు. ఇంకోవైపు ఏంటంటే రుషికొండ ప్యాలెస్ ఇలాంటి ప్యాలెస్ ని క్యాప్చర్ చేసుకున్నట్టుగైతే తనకి దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే తనకి మంచి పేరు రావడంతో పాటు ఇక తను కూడా వార్తల్లోకి వెళ్తాను అనే అంశానికి సంబంధించి కూడా ఆయన పేర్కొనడం జరిగింది, ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రుషికొండ ప్యాలెస్ ఖరీదు చేయడానికి రైట్ రామకృష్ణ, ఈ ఓవరాల్ గా ఆర్థిక నేరారోపణ ఎదుర్కొంటూ కొంతకాలంగా తీహార్ జైల్లో జైలు జీవితం గడుపుతున్న సుకేష్ చంద్రశేఖర్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. గతంలో జాతీయంగా పెను సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన కొన్ని కోడ్ పదాలు ఉపయోగించి కొంత దీంట్లో మనీ లాండరింగ్ లో కూడా కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున సంచలనం రేపారు. ఆ తర్వాత వెల్కమ్ టు తీహార్ జైల్ అంటూ అటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి సంబంధించి ఆయన లేఖ ద్వారా కొంత విడుదల చేశారు, కొన్ని సమాచారం కూడా అందించారు. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా లేఖ ద్వారా కొన్ని అంశాలు పొందుపరిచారు ఆయన. సో ఎప్పుడు చూసినా కొన్ని సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా సుకేష్ చంద్రశేఖర్ మారుతూ ఉంటారు. కొన్ని సెన్సేషనల్, అది మీడియా అటెన్షన్ కోసమా లేదంటే అది ఆ నిజాలను బయట పెట్టేటువంటి ప్రయత్నమా తెలియదు, కానీ ఓరలు ఎప్పుడు చూసినా ఆయన లేఖ ద్వారానో లేకపోతే ఆయన మాటల ద్వారానో సెన్సేషన్గా ఎప్పుడు కూడా నిలుస్తూ ఉంటారు సుకేష్ చంద్రశేఖర్. సో ఆర్థిక నేరాల విషయంలో ప్రస్తుతమైన తీహార్ జైల్లో ఉన్నారు. ఈసారి గతంలో చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, సంచలన విషయాలు కావచ్చు, లేఖలు ఒకే ఎత్తు అయితే ఈసారి నేరుగా ఒక ముఖ్యమంత్రికే ప్రభుత్వ ప్రజాధనంతో నిర్మించినటువంటి ఒక కట్టడాన్ని, ప్రజాధనంతో నిర్మించిన ఒక విషయాన్ని, ఒక భారీ కట్టడాన్ని అమ్మకానికైనా లీజ్కైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేనంటూ కూడా ఆయన ఓపెన్ ఆఫర్ చేసినట్టుగా ఒక లేఖను విడుదల చేశారు. దాంట్లో మార్కెట్ రేటు కంటే 20% అదనంగా ఇస్తానంటూ కూడా ఆయన ఆఫర్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఋషికొండ ప్యాలెస్ ఇప్పటికే వివాదాస్పదమవుతోంది, జాతీయంగా దీని మీద చర్చ జరుగుతోంది. అక్కడ వినియోగించిన ఫర్నిచర్ కావచ్చు, అవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సుకేష్ చంద్రశేఖర్ యొక్క లేఖ మరింతగా దానికి ఆజ్యం పోసినట్టయింది, మరింతగా సెన్సేషన్గా మారింది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతారు టీడీపీ ప్రభుత్వం, అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే ప్రభుత్వ వర్గాలు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.